సూపర్ హిట్ పెద్ద డ్రామా. రేపే చంద్రబాబు నాయుడు సూపర్ హిట్ పెద్ద డ్రామా. దానికి యాక్టర్స్ బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ డైలాగ్స్ వినిపిస్తారట. వీళ్ళ ముఖానికి సిగ్గేనా లేదా? సూపర్ ఫెయిల్యూర్ అని ఆయనే చెప్పాడు. ఖజానాలో డబ్బు లేదని ఆయనే చెప్పాడు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని ఆయనే చెప్పాడు. సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే 4 కోస్తానని ఆయనే చెప్పాడు. నిజంగా సిగ్గున్నోడు ఎవడైనా ఆ మీటింగ్కి వెళ్తాడా? సిగ్గున్నోడు ఎవడైనా ఆ మీటింగ్ పెడతాడా? ఆ బీజేపీకి ఎలాగా బుద్ధి లేదు. ఈ మీడియా వాళ్ళంతా అమ్ముడుపోయారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, ఈవెన్ కమ్మారెడ్డి, ఎన్టీ రామారావు అభిమానులందరూ వినండి. ఆయన వేరా, ఈ దొంగలు, ఈ దోచుకునే వాళ్ళు వేరా? సుగాలి ప్రీతి అని ఉగ్గిపోయాడే. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ తీసుకొచ్చేస్తానన్నాడే. సనాతని అని హేరగరేశాడే. అలాంటోడు మాట్లాడడానికి మీకు సిగ్గుండ, అలాంటి వినడానికి వాళ్ళకి మాట్లాడడానికి సిగ్గు లేదు. మీకు వినడానికైనా సిగ్గుండాలి కదా. 10 లక్షల మందితో 1000 బస్సులు వేసి, మరి నిజంగా సక్సెస్ అయితే బస్సులు ఎందుకు వేయడు? చెప్పించు కొడతారు. ఎక్కడికైనా వీధుల్లో తిరిగితే నీ 15,000, నీ 13,000, నీ 13,000, నీ 18,000. పిచ్చి వాగుడు వాగారా వాళ్ళ ఎమ్మెల్యేలు? వాగించాడే చంద్రబాబు నాయుడు. ఒక్కొక్కరిని ఈదుల్లో నిలబెట్టండి, అడగండి. బడుగు బలహీన వర్గాల ప్రజలారా, ఆడిచ్చిన 5,000కి 10,000కి ఒక పూట కూటుకొడుకు ఏసావు ఆశీర్వాదాన్ని నమ్ముకున్నట్టు మీరు అమ్ముడుపోకండి. రండి, మంచి రోజులు వస్తాయి. నిలబడండి, నాతో చేయి కలపండి. చిత్తశుద్ధి ఉన్న వారందరూ ఈ వీడియోని మీడియా ద్వారా వైరల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.